హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ చోకర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లుక్ అయితే చాలా సింపుల్గా బాగుంటుందండి. ఎలాంటి వాటిపైన వేసుకోవచ్చు. అలాగే ఇయర్ రింగ్స్ కూడా తయారు చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇలా మెటీరియల్ దొరికేస్తుందండి మనకి. కావాల్సినవి ఏంటో చూడండి. పర్ల్స్ తీసుకోవాలి, పెండెంట్, కట్టుతీగ, కనెక్టర్స్, బ్యాక్ చైన్, టూల్స్. బాల్ పిన్ వైర్ అనేది ఇయర్ రింగ్స్కి పెట్టుకోవడానికి సరిపోతుంది. మీకు కావాలంటే ఈ లాకెట్కి మన హ్యాంగింగ్ కూడా వేసుకోవచ్చు. కట్టుతీగ తీసుకుని అందులో ముత్యాలను ఇలా ఎక్కించుకోవాలి. తర్వాత నోస్ ప్లేయర్ తీసుకుని ఇలా బెండ్ చేసుకోవాలండి, రౌండ్గా ఒక లూప్ వచ్చేలాగా. తర్వాత కనెక్టర్ తీసుకుని ఈ తీగలో ఇలా ఎక్కించాలి. నోస్ ప్లేయర్ తీసుకుని ఇలా టైట్గా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా బెండ్ చేసుకోవాలండి రౌండ్గా. 3 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత నోస్ ప్లేయర్తో ఒకసారి టైట్గా నొక్కేయాలి, మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి. తర్వాత పాలు ఇలా ఎక్కించి నోస్ ప్లేయర్ని ఇలా టైట్గా పట్టుకోవాలి. పాలు అనేది గ్యాప్ లేకుండా పట్టుకోవాలి. ఇలా బెండ్ చేసాం కదా, వైర్ని ఇలా పట్టుకుని 2 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా టైట్గా పట్టుకుని గట్టిగా లాగేస్తే వచ్చేస్తుందండి, అంతే. వంకరగా ఉంటే ఇలా సరి చేసుకోవడమే. ఇంకొకటి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. తీగను అనేది స్ట్రైట్గా చేసుకుని దాన్ని ఇలా యూ షేప్లో బెండ్ చేసుకోవాలి. పాలది ఇలా లూప్ ఉంది కదా, అది ఇందులోకి ఎక్కించేయాలండి. తర్వాత నోస్ ప్లేట్ ఇలా దగ్గరగా పట్టుకుని దగ్గరగా నొక్కేసి ఇలా 2 రౌండ్స్ వేసుకోవాలి. మీకు ఎక్కువగా ఉందనుకోండి కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా దగ్గరగా పెట్టేసిన తర్వాత నోస్ ప్లేట్తో ఇలా నొక్కేయడమే. ఇప్పుడు ఇంకొక పాలు వేసాను. పాలు మాత్రం టైట్గా వేయాలండి, గ్యాప్ ఇవ్వకూడదు అనమాట. ఇలా బెండ్ చేసి 2 రౌండ్స్ కానీ 3 రౌండ్స్ కానీ వేసుకోవడమే. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కానీ ముత్యాలు అనేవి మరీ పెద్దవి కాదు, చిన్న సైజే తీసుకున్నాను నేను. మాల అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ నెక్ సైజుని బట్టి ముత్యాలు అనేవి 8 నుంచి 10 వరకు పడతాయండి, లేదా 12 అయినా పడతాయి, చూసుకోండి. ఇవే కాదు, మీరు రౌండ్ ముత్యాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పెండెంట్ ఉంది కదా, దానికి హ్యాంగింగ్గా ముత్యాలు అనేవి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకు ఇలా సింపుల్గా బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. చాలా డీసెంట్గా ఉందండి వేసుకున్న తర్వాత. మీరు ఎవరైనా సరే కట్టుతీగతో ఏమైనా తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా కాపర్ వైర్ తీసుకుని దాంతో ప్రాక్టీస్ అవ్వండి. ఆ తర్వాత మీరు కట్టుతీగతో ఏమైనా తయారు చేసుకోండి, బాగుంటుంది. ఇది కాస్ట్ కదా, ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు. ఇలా టైట్గా లాగితే వచ్చేస్తుంది, అంతే. మనకి ఎంత రౌండ్స్ పడుతుందో అది సరిగ్గా చూసుకుని ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుందండి. అసలు ఎక్కడ కటింగ్ ప్లేయర్ కూడా యూజ్ చేయక్కర్లేదు, ఇలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా రౌండ్ చేసేటప్పుడు చేతికి అయితే గుచ్చుకుంటూ ఉంటుందండి. ఇలా జాగ్రత్తగా నొక్కడమే. మీరు మరీ గట్టిగా నొక్కేయద్దండి, ఇలా కనెక్ట్ చేసినవి కూడా తెగిపోవచ్చు అనమాట. కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత తీగ అన్నది ఇలా ఎక్కువగా పెట్టుకుని నేను పెండెంట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో వేసుకున్నాను. ఇందులో చాలా హోల్స్ అనేవి ఉన్నాయండి, చాకర్కి ఇలా అమ్ముతున్నారన్నమాట. చుట్టూ ఉన్నాయి హోల్స్ అనేవి. మళ్ళీ ముత్యం వేసాను నేను.
ఇవన్నీ మీకు వీడియోలో చూపించాలంటే నాకు చాలా టైం పడుతుంది కాబట్టి ముత్యాలు అనేవి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. అవి ఎలా కనెక్ట్ చేస్తున్నానో అవి కూడా చూడండి. ఇలా బెండ్ చేసిన తర్వాత ముత్యాలు ఇలా రెడీ చేసుకున్నాను. దాన్ని తీగలోకి ఎక్కిస్తున్నాను అనమాట. ఇలా టైట్గా పట్టుకున్న తర్వాత నోస్ ప్లేయర్ ఉంది కదా, దాంతో ఇలా పట్టుకుని 2 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. టైట్గా పట్టుకుని గట్టిగా అంటే వచ్చేస్తుంది. సో ఇటువైపున కూడా కనెక్టర్కి అటాచ్ చేస్తాను నేను. మీకు చెప్పాను కదా, మీ నెక్ సైజుని బట్టి పూర్తిగా వేసుకుంటే మాత్రం బాగోదండి చోకర్కి. నేను ఇక్కడ బ్యాక్ చైన్ యూస్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే డోరీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇదే విధంగా కనెక్టర్తో ఇంకొకటి కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్స్ వేసుకుని నోస్ ప్లేయర్తో నొక్కేయడమే. సేమ్ ఇంతకుముందు తీగని ఎలా అటాచ్ చేసుకున్నానో మళ్ళీ చేస్తున్నాను నేను, అవతల వైపుకి వెళ్ళాలి కాబట్టి. మీరు ఎంత బాగా చేశారనేది తెలియాలంటే ఇక్కడ కట్టు తీగలో లూప్ వస్తాయి కదా, దాన్ని బట్టి తెలుస్తుందండి. మీరు బాగా జాగ్రత్తగా చేశారనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఇందులోంచి హోల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అటువైపు తీసుకొచ్చాను. మళ్ళీ ముత్యాల దండ అన్నది ఇటువైపున అటాచ్ చేసేస్తాను చూడండి. టైట్గా పట్టుకోవాలి, మధ్యలో గ్యాప్ వస్తే బాగోదు. ఇక్కడ ఏంటంటే చోకర్ కాబట్టి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం లుక్ అనేది మారిపోతుంది అనమాట. కేర్ఫుల్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే 2 రౌండ్స్ వేసుకోవాలా 3 రౌండ్స్ వేసుకోవాలని చూసుకోవాలి. తీగనన్నది ఇలా అటాచ్ చేసుకోవడమే ఈజీగా అయిపోతుంది అనమాట. నార్మల్గా అనుకోండి మీరు ఒళ్ళో పెట్టుకుని ఇలా చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు వీడియోకి చూపించడం వల్ల చాలా టైం పట్టేస్తుంది. నేను ఇలా మొత్తం తీగ చుట్టేటప్పుడు కూడా ఇంత టైం పట్టదు, కానీ ఒక్క వీడియో చేసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది. ఏదైనా సరే బీడ్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు విడివిడిగా చేసుకుని ఇలా కనెక్ట్ చేసుకుంటేనే చాలా బెటర్ అండి. పెండెంట్ పెట్టినా కనెక్టర్ పెట్టినా మొత్తం అంతా అవ్వదనమాట. సో అన్నీ అటాచ్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ చైన్ అనేది పెట్టేస్తున్నాను. రెండు ఇలా కనెక్ట్ చేసి క్లోజ్ చేశాను అనమాట. నెక్ వేసి చూపిస్తాను చూడండి. లుక్ అయితే ఎంత సింపుల్గా ఉందో. ఇయర్ రింగ్స్ అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. చూసారుగా నా వీడియో. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.